హలో అండి, అందరికీ నమస్తే. పన్నీర్ స్నాక్ చేస్తున్నానండి. పన్నీర్ ఇలా క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ లేకుండా పన్నీర్ నేను ఎట్లా తయారు చేస్తానో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ మూకుట్లో నేను ఏం చేశానంటే కొంచెం నీళ్లు పోసుకున్నాను. ఆ నీళ్ళల్లో కొద్దిగా పసుపు వేసాను, కొద్దిగా ఉప్పు వేసాను. అలాగే ఇదిగోండి, ఈ పాస్తా మిక్స్ వేసుకున్నాను. నీళ్లు మరిగిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుందాం. చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా హెల్దీ. మరిగిపోయాయి కాబట్టి ఇవన్నీ వేసేద్దాం. ఎంతేనండి, చాలా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఆయిలే ఉండాలని ఏం లేదు, ఆయిల్ లేకుండా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఆయిల్ ఫ్రీ వెయిట్ లాస్ రెసిపీస్ అన్నమాట. ఇట్లా ఎందుకు చేయకూడదు అని నేను ట్రై చేశాను, చాలాసార్లు చేశాను. మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి మళ్ళీ మీకు చూపిస్తాను అన్నమాట. ఇంతేనండి, ఈ నీళ్ళన్నీ పీల్చుకునేదాకా ఉండాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు. మూత పెడదాం 2 నిమిషాలు, సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఒకసారి చూద్దాము. అయిపోయింది చూడండి, మంచిగా కుక్ అయిపోయింది. లాస్ట్లో మనం ఒకటి యాడ్ చేయాలి. ఆల్ ఇన్ వన్ పొడి కొంచెం వేస్తాను. ఇదిగో చూడండి, అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఒకసారి కలిపేసుకుని మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. ప్లేట్లో పెట్టి చూపిస్తాను మీకు. ప్లేట్ చూపిస్తా చూడండి. ఈ ప్లేట్లో పెట్టుకుంటాను. ఫిష్ నాకైతే భలే నచ్చేసింది. ఈ ప్లేట్ అయితేను చాలా బాగా నచ్చింది. ఎంత క్యూట్గా ఉందో. ఇప్పుడు దీంట్లోనే నేను పెట్టి చూపిస్తా మీకు. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి మరి. ఇదిగో చూడండి, దీంట్లో పెట్టేసుకున్నాను ఈ ప్లేట్లో. చూసారా? నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫిష్ పన్నీర్ ఊరికే అన్నానండి. ఫిష్ ప్లేట్లో పన్నీర్ ముక్కలు వేశాను. నాకైతే ఈ ప్లేటుని ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. ఇది నాకు నచ్చిందనమాట, చాలా బాగా నచ్చింది, క్యూట్గా ఉంది. అందుకని ఇది తీసుకున్నాను. మరొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.